సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈరోజు నేను మటన్ బిర్యానీ చెప్పుతున్నాను. మటన్ బిర్యానీ చేయనీకేమో మటన్ ఏమో ఒక అర్ధగంట ముందు మనం నీళ్ళలో వేసుకోవాలండి. మటన్ అనేది చాలా శుభ్రంగా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నాను, తగినంత సాల్ట్ అండి, చిటికెడు పసుపు తీసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, లావ్ ఆనియన్ తీసుకున్నాను. 2 చెంచాల అల్లం పేస్ట్ తీసుకున్నానండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ అండి కొంచెం ఉప్పు వేసి దంచుకొని పెట్టుకున్నానండి 2 చెంచాలు. ఇక్కడ ధనియాలు, గరం మసాలా, సాజీరా ఇవన్నీ తీసుకున్నాను. ఒక మటన్ ప్యాకెట్ తీసుకోవాలండి. మటన్ ప్యాకెట్ అయితే చాలా బాగుంటుందండి బిర్యానీ అనేది. ఒక రెడ్ చిల్లీ తీసుకున్నాను, ఒక చెమ్మచ్ తీసుకున్నాను, తగినంత పెరుగు తీసుకోవాలి మనం. ఇక్కడ ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకుని మన మటన్ అంతా దీంట్లో వేసుకోవాలి. పెద్ద గిన్నె తీసుకోవాలి. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఉప్పు, పసుపు ఇవన్నీ దీంట్లోనే వేసుకోవాలా. కారం, పసుపు ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకున్నాను. కొంచెం ఎక్కువనే పడుతుంది మనం బిర్యానీలో. మటన్ బిర్యానీలో, చికెన్ బిర్యానీలో అయితే కొంచెం తక్కువనే పడుతుంది రెడ్ చిల్లీ అనేది. ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మసాలాలు వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా అవన్నీ దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నాను. మసాలాలన్నీ దీంట్లోనే వేసుకోవాలండి. ఒకేసారి వేసుకున్నాక మనం బాగా చేత్తోనే కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఆనియన్ ముందు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. అలా ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం టైం అనేది మిగులుతుంది మనకు. ఇవన్నీ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాను. దీంట్లోనే పెరుగు వేసుకోవాలండి. పెరుగు, ఒక మటన్ ప్యాకెట్ కూడా వేసుకుంటాను. చాలా బాగుంటాయి ఇవన్నీ వేసుకున్నాక. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి. ఈ మసాలాలన్నీ ఒకేసారి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. చేతితో కలుపుకున్నాక ఒక గంట అయినా పెట్టుకోవచ్చు, ఒక గంటన్నర అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మీరు ఎంత ముక్కలకు మంచిగా కారం పట్టుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది ఇక్కడ బిర్యానీ అనేది. ఇప్పుడు ఏమో నేను ఒక కప్ పెరుగు వేసుకుంటాను. పెరుగు ఎక్కువైనా వేసుకోవచ్చు అండి, నాకైతే ఒక కప్ సరిపోతుంది. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మన ముక్కలకు పెరుగు అనేది చాలా బాగా అంటుకాల. ఇలా కలుపుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు తిని బుద్ధి అవుతుందో బిర్యానీ అప్పుడైనా చేసుకోవచ్చండి. మనకు టైం అనేది కొందరికి దొరకదు. కొంతమంది ఆఫీస్కి పోతారు, వాళ్ళకు కొద్ది కూడా టైం ఉండదు ఇంట్లో చేసుకుని బిర్యానీ. అందుకోసం ఎక్కువ బయట నుంచి తీసుకుని ఫుడ్ తింటారు. మీరు నైట్లో ఇలా కలుపుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు మనసు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుందో అప్పుడు తీసుకొని కొంచెం రైస్ వేసుకుని కుక్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మనం దమ్ ఇచ్చుకుంటే చాలండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది, సూపర్గానే ఉంటుంది మటన్ బిర్యానీ. తప్పక ట్రై చేయండి మీరు. ఇలా అన్ని కుక్కర్ తీసుకోవాలంటే కుక్కర్లో ఇవన్నీ వేసుకోవాలి. కింద వేసుకున్నాక చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని మనం కడిగి దీంట్లో వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. మన పెరుగులో వాటర్ ఉంటుంది, మటన్లో వాటర్ ఉంటుంది. ఇప్పుడు నేను 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటాను. ఎక్కువ కుక్ చేయకూడదు, మటన్ అనేది అంతా పలిగిపోతుందండి, గుజ్జు గుజ్జు అయిపోతుంది. అందుకోసం 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నాను. మనకు రైస్ ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చండి. నేను 1 కిలో రైస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 3 మాటలు శుభ్రంగా కడుక్కుంటున్నాను. కడుక్కున్నాక మనకి ఎంత వాటర్ పడతాయో అన్ని వాటర్ వేసి మనం వండుకోవాలండి రైస్ అనేది. ఇక్కడ చూడండి తగినంత వాటర్ వేసుకుంటున్నాను. 3 విజిల్ వచ్చినాయని మన కుక్కర్ దించాలి. ఎక్కువ మనం కుక్ చేయకూడదు. మటన్ అనేది ఎక్కువ కుక్ అయిపోతుంది, బిర్యానీలతో పనికి రాదు. ఇప్పుడు నేను కుక్కర్ దించుకున్నాక రైస్ పెట్టుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 కిలో బియ్యంకి 2 చెంచాలు సాల్ట్ వేసుకున్నాను. చిన్న చెమ్మచతో వేసుకోవాలండి. దీంట్లోన గరం మసాలా వేసుకుంటున్నాను. అన్ని గరం మసాలా ఒకేసారి వేసుకోవాలండి. ఇక్కడ ఇలాచి, సాజీరా అన్నీ వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు, 2 ఆకులు వేసుకోవాలా. మనం కొంచెం అలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. తక్కువ వేసుకున్నాను వాటర్, నాకు కొంచెం తొందరగా కావాలని ఎక్కువ వేసుకోలే వాటర్. ఇక్కడ ఏమన్నా రైస్ అనేది కొంచెం మీడియం సైజు మనం కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ చేయకూడదు, మన చేతితో తెంచితే తెగిపోవాలా. ఇప్పుడు అన్నీ ఒక జన్నీలు వేసుకుంటున్నాను. రైస్ అంతా నీళ్ళంతా కారిపోతాయండి. ఇప్పుడు నేను కుక్కర్లో మటన్ కలుపుకుంటాను. ఒకసారి కలుపుకోవాలని బాగా కలుపుకునేక ఈ మసాలాలన్నీ మనం అన్ని దమ్ చేయాలని. ఇప్పుడు నేను కొంచెం రైస్ అనేది ముందు వేసుకున్నాను బొంగనలో. పైనుంచి మటన్ వేసుకున్నానండి. మళ్ళీ పైనుంచి ఒక రైస్ వేయాలి. ఒక ఇష్టపై అన్నీ ఒక్కొక్కసారి వేసుకుంటారు. మళ్ళీ కొద్దిగా మటన్ వేయాలండి. పైనుంచి వేసినాక మళ్ళీ రైస్ వేసుకోవాలా. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. ఒక లెమన్ వేసుకోవాలండి. లెమన్ వేసి చాలా బాగుంటుంది బిర్యానీలో. ఒక లెమన్ వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. దీంట్లో చూడండి కొత్తిమీర, పుదీనా సన్నగా తరుముకొని వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై చేసుకునేది వేసుకోవాలండి. ఇదే ఆయిల్ మనకు మిగిలింటుంది కాబట్టి పైనుంచి 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకున్నాక మనం 5 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి, అదే దమ్ చేసుకోవాలా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని నేను పెనం పెట్టుకుంటాను. పెనం కొంచెం హీట్ అయినాక మళ్ళీ మన గ్యాస్ అనేది సిమ్లో చేసేసి పైనుంచి రైస్ పెట్టుకోవాలండి. చిన్న సిమ్లో పెట్టుకుని దమ్ చేయాలండి. ఎప్పుడైనా హైలో పెడితే మన రైస్ అనేది ఎప్పుడైనా కాలిపోతుంది. ఇప్పుడు దమ్ అయిపోయిందండి బిర్యానీ అనేది. ఇప్పుడు తీసుకుంటాను, చాలా బాగుంటుందండి ఈ మటన్ బిర్యానీ అనేది. మీరు కూడా తప్పక ట్రై నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.